మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి ప్రశ్న ప్రారంభమవుతుంది. దీనికి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే యెహోవా దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నటువంటి ప్రశ్న, దేవాతి దేవుడు మానవాళికి పాత నిబంధన గ్రంథంలో వేసిన మొదటి ప్రశ్న, ఆదామా నీవెక్కడ ఉన్నావు అనేటటువంటి ప్రశ్నకి దేవాతి దేవుడు క్రొత్త నిబంధనలో సమాధానం ఇస్తూ ఉన్నారు, పరిష్కారం చెప్తా ఉన్నారు. ఏమంటే యూదుల రాజుగా అనగా లోకరక్షకునిగా పాపములను తొలగించువానిగా భూమి మీదకి వచ్చి రక్షకునిగానో నశించిపోయిన వానిని వెదకి రక్షించుటకు వచ్చిన వానిగానో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అనేటటువంటి ప్రశ్నతో సమాధానం ఇవ్వబడతా ఉంది క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఆదాము ఎక్కడ ఉన్నాడు అనే విషయం దేవునికి తెలియక కాదు, దేవునికి తెలుసు. కానీ ఆదాముకున్న స్థలమును కోల్పోయాడు, ఆదాముకున్న స్థానాన్ని కోల్పోయాడు. ఉండవలసిన చోట ఉండలేదు ఆదాము, చేయవలసిన పనిని చేయలేదు ఆదాము. అందుకని నశించిపోయాడు, పాపములో పడ్డాడు, శాపము తెచ్చుకున్నాడు, శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నోసార్లు దేవుని మాటని ధిక్కరించి దేవుని మాటకి దూరం అయిపోయి వ్యతిరేకముగా మారి ఎక్కడ ఉన్నావో తెలియని పరిస్థితుల్లో మారిపోయావేమో. అందుకనే ఆదాము నశించిపోయాడని చెప్పి నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసు అను నామధేయముతో రక్షకునిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. రోమేయులకు రాసినటువంటి పత్రిక 3:23లో చూసినట్లయితే ఏ భేదమును లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న కారణాన్ని బట్టి రక్షకుడిగా వచ్చి ఉండగా, ఇదిగో పాత నిబంధన ప్రశ్నకు కొత్త నిబంధన ప్రశ్నతో సమాధానం ఇస్తూ దేవుడు అంటున్నాడు, నశించిపోయిన నిన్ను నన్ను వెదకి రక్షించడానికి దేవాతి దేవుడు వచ్చాడు. ఇంతకీ నీవు ఎక్కడున్నావు? దేవునిలో ఉన్నావా? పరిశుద్ధతలో ఉన్నావా? ఆత్మీయతలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడి దేవుడు చెప్పిన స్థానంలో, దేవుడు చెప్పిన స్థలములో, దేవుడు చెప్పిన ఉద్దేశంతో, దేవుడి చిత్తానుసారముగా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఆయన ఇచ్చినటువంటి మహాకృపను పొందుకునే వారముగుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.